మాస్క్ వేసుకున్న కొంపదీసి కరోనా అనుకున్నారు. లేదండి, ఆస్ట్రియాలో స్ప్రింగ్ స్టార్ట్ అయింది. ఆస్ట్రియాలో స్ప్రింగ్ అంటే ఫ్లవర్స్ మాత్రమే కాదు, అలర్జీ సీజన్ కూడా. మోస్ట్లీ మార్చ్ నుండి ఏప్రిల్ వరకు పీక్లో ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో జూన్ వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు అంటున్నారు. ఇది ఎందుకు వస్తుందంటే ట్రీస్, గ్రాస్, ఫ్లవర్స్ నుంచి పోలెన్స్ అనే టైనీ పార్టికల్స్ రిలీజ్ అవుతాయన్నమాట. అవి గాలిలో పాలినేషన్ కోసము ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అప్పుడు మధ్యలో మన బాడీలో కూడా ఎంటర్ అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇరిటేట్ చేస్తుంది. ఇది కామన్గా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి నాన్ స్టాప్ స్నీజింగ్, కళ్ళు ఎర్రగా అవ్వడము, రన్నింగ్ నోస్, థ్రోట్ ఇరిటేషన్ అండ్ ఈవెన్ కొంతమందికి బ్రీతింగ్ ఇష్యూస్ కూడా అవుతాయంట. దీన్ని మేనేజ్ చేయడం కూడా ఈజీయే. మీరు బయటికి వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ లేదంటే మాస్క్ యూస్ చేయండి. విండోస్ను ఎర్లీ మార్నింగ్ క్లోజ్లో పెట్టాలంట. ఇంత చేసినా కూడా అలర్జీ అయితే డాక్టర్ని కన్సల్ట్ చేసి అలర్జీ టాబ్లెట్స్ను యూస్ చేయండి. ఇది ఎంత సీరియస్ అంటే ఆస్ట్రియన్ పాలెన్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఈ పని చేస్తుంటుంది గవర్నమెంట్లో. వీళ్ళు ఎవ్రీ ఇయర్ దీన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఏప్రిల్ 18 ఇక్కడ లెవెల్ 3 వార్నింగ్ ఉందన్నమాట. ఈ వెబ్సైట్లో అప్ టు డేట్ పోలెన్ ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ అందరూ కేర్ తీసుకుంటూ ఉంటారు. ఇండియా నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ డస్ట్ అలర్జీ ఏమైనా ఉంటే కొంచెం కేర్ తీసుకోండి. మేబీ ఒక మాస్క్ పెట్టుకోవడం బెటర్. మీరు కూడా ఎప్పుడైనా ఈ అలర్జీ ఎక్స్పీరియన్స్ చేశారా ఆస్ట్రియాలో? కమెంట్ చేయండి. బాయ్.